మరోవైపు రఫేల్ డీల్ వివాదం ఏమాత్రం చల్లారడం లేదు. కేంద్రానికి సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ తీరు మాత్రం మారడం లేదు. మోడీ సర్కార్పై పదే పదే ఆరోపణలు చేస్తూనే ఉంది కాంగ్రెస్. మరోవైపు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనూ రఫేల్ అంశం వేడి రాజేస్తోంది. అటు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలపై కమలనాథులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించి కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని ప్రజలకు తెలిసేలా చేస్తామంటున్నారు. అయితే అసలు ఏది నిజం, ఎవరిది అసత్య ప్రచారం? ఇదే ఇవాల్టి లీడ్ స్టోరీ. రాఫెల్ డీల్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా వివాదం మాత్రం సద్దుమణగడం లేదు. మోడీ సర్కార్పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పదే పదే ఆరోపణలు చేస్తూ వివాదాన్ని మరింత రాజేస్తున్నారు. 526 करोड़ रुपए के हवाई जहाज को 1600 करोड़ रुपए में क्यों खरीदा गया? हिंदुस्तान एरोनॉटिकल लिमिटेड से कॉन्ट्रैक्ट छीनकर अनिल अंबानी को कैसे दिया गया? 30,000 करोड़ रुपए का ऑफसेट कॉन्ट्रैक्ट अनिल अंबानी को क्यों मिला? हिंदुस्तान में रोजगार की कमी है. आपने फ्रांस की सरकार को कहा कि आप भैया हवाई जहाज फ्रांस में बनाइए और 36 हवाई जहाज की जरूरत है. तो ये हमारे सवाल है. మరోవైపు రాఫెల్ ఒప్పందంపై కాంగ్రెస్ బీజేపీ సభ్యులు పార్లమెంటు సాక్షిగా మరోసారి ఆధిపత్య పోరుకు తెరలేపారు. రాఫెల్ ఒప్పందం విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఒకరిపై ఒకరు సభా హక్కుల నోటీసులు ఇచ్చారు. రాఫెల్ డీల్పై జేపీసీ వేయాల్సిందేనంటూ కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. ఇక గత కొన్నాళ్ల నుంచి కేంద్రాన్ని, ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అసత్య ఆరోపణలు చేస్తున్నారని కమలం పార్టీ మండిపడుతోంది. ఈ డీల్లో ఎటువంటి అవినీతి జరగలేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కాంగ్రెస్ నేతలు మాత్రం తమ తీరు మార్చుకోవడం లేదని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశంపై రచ్చ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. जो वेपनाइज्ड है वो राष्ट्रीय सुरक्षा के हित में नहीं बताई जा सकती. वो सील्ड एनवेलप को कोर्ट में दी गई, कोर्ट ने भी उसको पढ़ा और जजमेंट में लिखा कि हमने भी उसका अध्ययन कर लिया. और हम मानते हैं कि जुडिशियल रिव्यू की इसमें बहुत सीमित सीमाएं होती हैं. जो कुछ लिखा गया और बोला गया था बाहर वो असत्य था. और जैसा मैंने कहा कि असत्य का जीवन जो होता है वो बहुत सीमित होता है. वो असत्य का जो निर्माण करता है उसी की विश्वसनीयता को खराब करता है. उसमें अपने में अंतर विरोध बाहर उभर कर आ जाते हैं. सुप्रीम कोर्ट का जजमेंट आ चुका है. सुप्रीम कोर्ट ने कहा है कहीं पर कोई गड़बड़ी नहीं है. क्वालिटी के बारे में भी सुप्रीम कोर्ट का ने सब कुछ कह दिया है. अब देश की जनता की आंखों में धूल झोंक कर कोई यदि राजनीतिक कामयाबी हासिल करने की कोशिश करेगा तो दुनिया में और कहीं चल सकता है, लेकिन भारत में नहीं चलेगा. అటు కాంగ్రెస్ ఆరోపణలు అవాస్తవమని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేసిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ అన్నారు. రాఫెల్ డీల్ అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఇందుకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. ఆల్రెడీ సో మచ్ wrong propaganda, so much of lies have been propagated in the country. We are ready to face PSC also, or we are ready to face the parliament, we are saying, and place the facts. No, on the contrary, Rahul Gandhi's and Congress party's lies have been thoroughly exposed after the Supreme Court's clear verdict on the whole controversy. Now, through their 50 press conferences, they have to basically say sorry to people. ఇదిలా ఉండగా మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ అసత్య ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నిజస్వరూపాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టింది. సుప్రీంకోర్టు తీర్పును గౌరవించకుండా కాంగ్రెస్ విమర్శలు చేస్తుందంటూ బీజేపీ నేతలు హైదరాబాద్లోని గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నించారు.